ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం దానియేలు 3వ అధ్యాయం 17వ వచనం. మేము సేవించుచున్న దేవుడు మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. రాజా, నీ ఒక ఆజ్ఞ విధించావు. కొమ్ము బూరలు, పిలన గ్రోవులు, సింఫోనియా, విపంచిక, తిత్తి బూరలు మొదలైన వివిధ సంగీత వాద్యాల ధ్వనులు వినగానే అందరూ సాగిలపడి బంగారు విగ్రహాన్ని పూజించాలని నీవు చెప్పావు. ఎవరైనా బంగారపు విగ్రహానికి బోర్లగా పడి నమస్కరించకపోతే అతడు మండుచున్న కొలములకి త్రోయవేయబడాలని నీవు చెప్పావు. రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నడవని యూదులు కొందరున్నారు. బబులోను రాజ్యంలో ఆ యూదులను నీవు ముఖ్యోద్యోగులుగా నియమించావు. వారు షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు. వారు నీ దేవులను పూజించారు. నీవు ప్రతిష్ఠించిన ఆ బంగారు విగ్రహానికి తలవంచి వారు పూజించలేదు. నెబుకద్నెజరు చాలా ఉగ్రుడైనాడు. అతడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలను పిలిపించాడు. అందువల్ల వారిని అతడు సమక్షమున తీసుకొని వచ్చారు. నెబుకద్నెజరు, మీరు నా దేవుళ్లను పూజించనని మాట నిజమేనా? పైగా నేను ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని పూజించనని మాట కూడా నిజమేనా? కొమ్ము బూరలు, పిలన గ్రోవులు, సింఫోనియా, విపంచిక, తిత్తి బూరలు మొదలైన వాద్య ధ్వనులు వినగానే మీరు బోర్లగా పడి బంగారు విగ్రహాన్ని పూజించాలి. నేను ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని మీరు పూజించేందుకు సిద్ధపడితే అది మంచిది. మీరు పూజించకపోతే మిమ్మల్ని వెంటనే మండుచున్న కొలిములకి తోసివేస్తారు. అప్పుడు ఏ దేవుడు కూడా నా అధికారం నుంచి మిమ్మల్ని కాపాడలేడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలు రాజుకి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చారు. నెబుకద్నెజరు, ఈ విషయాలు మేము వివరించవలసిన అవసరం లేదు. మీరు మమ్మల్ని మండుతున్న కొలిమిలోకి తీసివేస్తే మేము నమ్ముకున్న మా దేవుడే మమ్మల్ని రక్షిస్తాడు. మరియు ఆయనకి ఇష్టం కలిగితే మీ అధికారం నుండి మమ్మల్ని కాపాడుతాడు. దేవుడు కూడా మమ్మల్ని రక్షించని పక్షంలో రాజా, మేము నీ దేవులను కొలవమనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. నీవు ప్రతిష్ఠించిన బంగారు విగ్రహాన్ని మేము పూజించాము. అప్పుడు నెబుకద్నెజరు చాలా ఉగ్రుడయ్యాడు. షద్రకు, మేషాకు, అబేద్నెగోల వంక అతడు చాలా కోపంగా చూశాడు. మామూలు కంటే 7 రెట్లు కొలిమి వేడిగా ఉండాలని అతడు ఆజ్ఞాపించాడు. తరువాత నెబుకద్నెజరు తన సైన్యంలోని మహాబలాఢ్యులైన కొందరికి షద్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి వేడి కొలిమిలోకి తోసివేయమని ఆజ్ఞాపించాడు. అందువల్ల షడ్రకు, మేషాకు, అబేద్నెగోలను బంధించి వారిని వేడి కొలిమిలోకి త్రోసివేశారు. వాళ్లను మంటల్లో విసిరివేసినప్పుడు వారు తమ అంగీలు, పై వస్త్రాలు, తలపాగాలు మరియు ఇతర దుస్తులు ధరించారు. రాజు చాలా ఉగ్రుడై ఉండెను. అందువల్ల వారు కొలిమిని త్వరగా చాలా వేడి చేశారు. ఆ మంటలు ఎంత వేడిగా ఉన్నాయంటే ఆ మహాబలవంతులైన సైనికులను కూడా కాల్చివేశాయి. ఆ ముగ్గురిని మంటల్లో విసిరివేయడానికి మంట దగ్గరికి వెళ్ళిన సైనికులు ఆ మంట చేత వెంటనే కాలి చచ్చారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలను గట్టిగా బంధించి మంటలోకి త్రోసేశారు. తరువాత నెబుకద్నెజరు జరిగింది చూసి ఆశ్చర్యపడ్డాడు. తన సలహాదారుని పిలిచి, మనం ముగ్గురినే బంధించి మంటల్లో త్రోసివేశాం కదా అని అడిగాడు. చిత్తం ప్రభు అని సలహాదారులు బదులు చెప్పారు. చూడండి, మంటల్లో 4 నడుస్తున్నట్టు నేను చూస్తున్నారు. వారు బంధింపబడినట్లుగా కానీ కాలిపోయినట్లుగా కానీ లేదు. 4వ వ్యక్తి దైవ కుమారునిలా కనిపిస్తున్నాడు అని రాజు అన్నాడు. తరువాత నెబుకద్నెజరు వేడి కొలిమి వద్దకు వెళ్ళి అత్యున్నతుడైన దేవుని సేవకులైన షద్రకు, మేషాకు, అబేద్నెగోలారా బయటకు రండి అని పిలిచాడు. అప్పుడు షద్రకు, మేషాకు, అబేద్నెగోలు మంటల నుండి వెలుపలకు వచ్చారు. వారు వెలుపలకు రాగానే పాలనా అధికారులు, ఉన్నత అధికారులు, రాజుగారి సలహాదారులు వారిని చుట్టుముట్టారు. షద్రకు, మేషాకు, అబేద్నెగోలని మంటలు కాల్చలేదని, వారి దేహాలు ఏమీ కాలిపోలేదని, వారి వెంట్రుకలు కాలిపోలేదని, వారి బట్టలు కాలిపోలేదని, వాళ్ళ మీద మంటల వాసనైనా లేదని వారు తెలుసుకున్నారు. తరువాత నెబుకద్నెజరు ఇలా అన్నాడు, నేను షద్రకు, మేషాకు, అబేద్నెగోల దేవుణ్ణి కీర్తిస్తున్నాను. వాళ్ళ దేవుడు తన దూతను పంపించి తన సేవకుల్ని మంటల నుంచి రక్షించినాడు. ఈ 3 వ్యక్తులు తమ దేవుణ్ణి విశ్వసించారు. వారు నా ఆజ్ఞను ధిక్కరించి చనిపోవడానికి ఇష్టపడ్డారు. వారు నా ఆజ్ఞ ధిక్కరించి చనిపోవడానికి ఇష్టపడ్డారు. కానీ
మరొక దేవుని కొలవడానికి కానీ పూజించడానికి కానీ ఇష్టపడలేదు. అందువల్ల నేను ఇప్పుడు ఈ ఆజ్ఞను ఇస్తున్నాను. ఏ దేశానికి చెందిన మనుషులు కానీ ఏ భాషకు చెందిన వారు కానీ షద్రకు మేషాకు అబేద్నెగోల దేవునికి విరుద్ధంగా ఏమైనా చెప్తే వారు ముక్కలుగా నరకబడతారు. ఆ వ్యక్తుల ఇల్లు పాడుదెబ్బగా నాశనం చేయబడతాయి. ఈ విధంగా ఏ ఇతర దేవుడు కానీ తన మనుషులను రక్షించలేదు. ఆ తర్వాత షద్రకు మేషాకు అబేద్నెగోలకు రాజు బబులోను దేశంలో ఇంకా ముఖ్యమైన అధికారాలు ఇచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.